అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 28వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. ప్రేమ అమర్యాదగా నడువదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనమందు ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ తనను ప్రేమించు వారిని దుఃఖపరచి ఎన్నడూను అమర్యాదగా నడువదు. తనను ప్రేమించు వారిని ప్రేమించి వారిని ఆనందింపచేయు పనులను చేయును. తద్వారా నిజమైన ప్రేమ ఏది అనియు నకిలీ ప్రేమ ఏది అనియు కనుగొనవచ్చు. ఆనాడు ఆదామును అవ్వను ప్రభు యొక్క అమితమైన ప్రేమను గ్రహించి ఉన్నట్లయితే ఆయనను దుఃఖపరచి ఆయన ఆజ్ఞను అతిక్రమించి నిషేధింపబడిన పండును భుజించి ఉండరు. ప్రేమ వారికి లోపించుట చేత వారు పాపంలో జారి పడినట్లు చేశాను. ఆనాడు ఆకాను ప్రభువును తన యొక్క దళపతి అయిన యెహోషువను నిజముగా ప్రేమించి ఉన్నట్లయితే అమర్యాదగా షినారు యొక్క పైవస్త్రమును దొంగిలించి ఉండడు. ఆనాడు ఇస్కారియోతు యూదా తన కొరకు భూమికి దిగి వచ్చిన ప్రభువును లోతుగా ప్రేమించి ఉన్నట్లయితే అమర్యాదగా క్రీస్తును 30 వెండి నాణెములకు అమ్మివేసి ఉండేవాడు కాదు. ప్రేమ యొక్క లోపము చేతనే వీరు పడిపోటు గల కారణము. ఈనాడు పలు విశ్వాసులు లంచము తీసుకొంటకు కూడా అదే కారణము. మీరు మీ యొక్క పనులన్నిటినీ దేవుని ప్రేమ యొక్క వెలుగునందు సరితూచి చూచి సరిచేసుకొనుడి. భార్యపై నిజమైన ప్రేమను కలిగి ఉన్నవాడు పరాయి స్త్రీని తలెత్తి కూడాను చూడనే చూడడు. పిల్లలపై నిజమైన ప్రేమను కలిగి ఉన్నవాడు పిల్లల యొక్క చదువు కొరకును భవిష్యత్ కాలము కొరకును గల ధనమును తీసి వ్యర్థముగా ఖర్చు పెట్టడు. ప్రభువుపై నిజమైన ప్రేమను ఉంచి ఉన్నవాడు ఆయనను దుఃఖపరచి లోకం యొక్క ఉల్లాసములను ప్రేమించుటకు వెళ్ళడు. ప్రేమ అమర్యాదగా నడుచుకొనదు. ప్రభు యొక్క కనులు ఎఫెసు సంఘం యొక్క క్రియలను చూచెను, ప్రయాసమును మెచ్చుకొనెను, సహనమును కొనియాడెను. అయినప్పటికీ ఎఫెసు సంఘమునందు గల ఒక లోపము ప్రభు యొక్క అంతరంగమును వేదనపరచెను. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని ఆయన చెప్పెను. ఇది ఎంతటి దౌర్భాగ్యమైన ఒక పరిస్థితి! నేడు అనేకులు భక్తి యందు వైరాగ్యము గలవారిగా ఉండినప్పటికీ ఉపదేశ వైరాగ్యమునందు కన్నులు ఎర్రబడిన వారై ఉన్నారు. సత్యమును సత్యముగా బోధించకపోయినట్లయితే వారిని శిక్షించక మానను అని చెప్పుచున్నారు. వారికి పని అంతా అపోస్తులు కాని వారు తమ్మును అపోస్తులు అని చెప్పుచున్న వారి సంగతిని పరిశోధించి అబద్ధికులని కనుగొంటే ఇట్టి వైరాగ్యము గల వారిని ప్రభువు దుఃఖముతో చూచి మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని కన్నీటితో చెప్పుచున్నాడు. మునుపు అనేకులకు దేవుని సముఖం మధురముగా ఉండేను, అయితే ఇప్పుడు ఇతరుల వద్ద ఉన్న లోపములను కనుగొంటే మధురముగా ఉన్నది. మునుపు లేఖన గ్రంథము మనసునకు బహు సంతోషముగా ఉండేను, ఇప్పుడైతే విమర్శనా పత్రం రాసి ఇతరులను నొప్పించుట మనసునకు సంతోషముగా ఉన్నది. దేవుని బిడ్డలారా, పూర్వం నందు ప్రభు కొరకు శ్రమలు అనుభవించి సేవ చేయుటకు త్యాగము గల తలంపు ఎక్కడ? కల్వరి ప్రేమ ఎక్కడ? నేటి ధ్యానమునకై నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది నీ మొదటి క్రియలను చేయుము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నేటి వేద పఠనము ఉదయం న్యాయాధిపతుల గ్రంథము 4, 5 మరియు 6 అధ్యాయములు. సాయంత్రం లూకాసు వార్త 4వ అధ్యాయం 31 మొదలుకొని 44 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.